Hi guys, welcome back to our YouTube channel Life and Living. Hope you guys are doing well. సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇదే మా మినీ తోట. మా మినీ తోటని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక చిన్న తోట అనమాట, కూరగాయలు. సో మేము వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు అవి వేసింది మా మమ్మీ వాళ్ళు. సో ఎందుకు అంటే కొంచెం ఆర్గానిక్గా తిందామని చెప్పి. ఇప్పుడు బయట అమ్మేటివన్నీ ఎక్కువ మందులు అవి కొట్టేస్తారు కదా, సో అలా మందులు ఏమి వేయకుండా ఆర్గానిక్గా పెంచుకుంటూ ఉన్నాం అనమాట. ఎక్కువేం లేదు, మీరు చూడొచ్చు, చాలా చిన్న తోట. ఈ తోటలో మేము ఏమేమి వేసాము అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నేను ఫస్ట్ నుంచి వస్తాను ఏం చెట్లు వేసామా అని చెప్పి. ఈ తోటనంతా టేక్ కేర్ చేసేది మా తాత. చెప్పు, ఏమేమి కూరగాయలు వేసామా? ఇటు చూసి చెప్పు. బెండ, చిక్కుడు, ఎర్రగోగులు, తెల్లగోగులు, చిర్రాకు, వంగ చెట్లు. దీనికి ఎప్పుడెప్పుడు నీళ్ళు పడతావు? 2 రోజులకు ఒకసారి. ఇటు చూసి చెప్తా. మళ్ళీ చేసుకుంటారు. 2 రోజులకు ఒకసారి. 2 రోజులకు ఒకసారి ఏం చేయాలా? నీళ్ళు పెట్టాలా. ఇంకా కలుపు అదంతా ఇంకేం చేయలే, నీళ్ళు పెట్టుకుంటే చాలు. సో ఈ తోట అంతా మీరు చూస్తున్నారు కదా, ఇంత హెల్దీగా ఈ చెట్లన్నీ ఉండడానికి కారణం అయితే తాత. సో పొద్దున్నే లేచి ఇక్కడ ఏమన్నా పని ఉంటే చూసేస్తారు. నేను అప్పుడు వీడియో తీస్తామంటే నాకు కుదరలేదనమాట. నేను లేచే లోపల ఆయన చేసేస్తారు. సో మీరు చూసారంటే ఇప్పుడు తోటకి నీళ్లు కడతా ఉన్నారు. సరేలే అని చెప్పి నేను వీడియో తీద్దామని వచ్చానమాట. ఇవైతే బెండకాయ చెట్లు గైస్, చూడొచ్చు మీరు దగ్గరగా. ఇవన్నీ చాలా చిన్న చెట్లు. మేమైతే ఏం మందులు కొట్టము, సో కొట్టకుండా పెంచుతామన్నమాట. వచ్చిన కాడికి వస్తాయి. సో ఇవన్నీ ఆర్గానిక్గా మేము వేసినవి. ఇట్లాగా ఇదంతా మొత్తం అయితే బెండకాయ చెట్లు. తాత ఇద్దో ఇక్కడ తీగలుగా ఉన్నాయి, అవేందవే? అవి బీరకాయలు అంట గైస్, బీరకాయ చెట్లు. ఎన్ని రోజులు కాయలు కాస్తాయి తాత ఇవే? నెలకు కాసేస్తాయా ఈ బెండకాయలు అన్నీ? సో ఈ బెండకాయలు అవన్నీ మన కాయలు కాయడానికి ఒక 1 మంత్ పడుతుందంట టైము. మీరు ఇక్కడ చూసారట్లే ఈ బీర చెట్లు ఇక్కడ వీటికి అల్లిచ్చారు. అల్లిస్తేదో ఈ బీర చెట్లు పిందెలు వేస్తున్నాయి గైస్, చూడొచ్చు మీరు కదా. ఇక్కడ ఒక పింద మంచిది గైస్. మీ ఇంట్లో కూడా కొంచెం ప్లేస్ ఏదన్నా ఉంటే మీరు ఇలాగ కూరగాయలు వేసుకొని పండించుకోవచ్చు. సో వచ్చిన వరకు మనకైనా ఉంటాయి కదా తినడానికి. ఈ కంపంతా ఎందుకు నాటేవు తాత? పశువులు రావట్లే ఇప్పుడా? ఈ ఏం చెట్లా గైస్? ఇవి చిక్కుడుగాయ చెట్లు. ఇవైతే ఇంకా చిన్నగానే ఉన్నాయి. తొక్కేస్తున్నానని తిడుతున్నారు గైస్ మా తాత. సో ఇవైతే చిక్కుడుగాయ చెట్లు, చూడొచ్చు మీరు. ఇవైతే కాసేయి ఉండద్దా ఇప్పుడు కాయలా? పోత అంటే చెట్లు ముదిరిపోయాయంట గైస్, ఇంకా కాస్తాయి. మీరు చూడొచ్చు ఇక్కడ దీనికి పూత వేసున్నది. ఇక్కడ తాకితే మళ్ళీ తిడతాడు గైస్. చూడొచ్చు మీరు పూత ఇక్కడ చూడొచ్చు కదా. పూత ఇంకొన్ని రోజులకి కాసేస్తుంది చిక్కుడుకాయ చెట్లు. సో మొత్తానికి ఇదే మా తోట. ఇదైతే గోంగూర, ఎర్ర గోంగూర. ఇదొక వీటిని ఏమంటారు తాత? ఒక పాదినే ఇదేనే పాది. చిన్న ఒక చిర్రాకు ఒక పాది, ఎర్ర గోంగూరకు ఒక పాది, అట్లాగా. సో ఇవంతా గోంగూర చెట్లు. ఇంకా ఇది ఎర్ర గోంగూర. మనం పచ్చళ్ళు అవి చేసుకుంటాం కదా గైస్, ఊరగాయ, దానికి యూస్ చేసే గోంగూర ఇది. దానికోసం యూస్ చేసే గోంగూర. ఎక్కువ లేదు గైస్, కొంచెమే. చూడండి, కొంచెం పాది ఇది, ఆ కొంచెం చిక్కుడుకాయలు, ఆ కొంచెం బెండకాయలు, కొంచెమే వేసామన్నమాట మన వరకే. సో గైస్ మా ఊర్లోనే ఉంటుంది ఇది. మీరు ఎవరన్నా మా ఊరోళ్ళు వీడియో చూస్తూ ఉండి మీకు ఆర్గానిక్గా కావాలి అనుకుంటే, ఈ గోంగూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర కావాలి అనుకుంటే మీరు మా ఇంటికి వచ్చి తీసుకోవచ్చు.
ఓన్లీ మా ఊరోళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ. సో బయట ఊరోళ్ళకంతా మేము పంపలేము, ఎందుకంటే మేము కొంచెమే వేసుకున్నాం మా వరకు. ఇదైతే తెల్ల గోంగూర. మీకు ఎర్ర గోంగూరకి తెల్ల గోంగూరకి డిఫరెన్స్ తెలియాలి అంటే నేను చూపిస్తాను. ఇదైతే తెల్ల గోంగూర, ఇది ఎదిగిపోయింది, ఇంకా మనం దీన్ని కోసేసుకొని కూరల్లోకి వాడుకోవచ్చు అనమాట. సో తెల్ల గోంగూరకి ఎర్ర గోంగూరకి డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఈ కాడ చూసారంటే ఇదైతే తెల్లగా ఉంది కదా, సో ఇది తెల్ల గోంగూర. ఎర్ర గోంగూరకి కాడ ఎర్రగా ఉంటుంది, సో ఇది ఎర్ర గోంగూర. అంతే కదా తాత? అంతే, ఇంకేం లేదు ఆ డిఫరెన్స్. సో మనకైతే తెల్ల గోంగూర వచ్చేసింది గైస్. మనం ఇంకా కూరకి సరిపోయే అంటే ముదిరిపోయింది అనమాట, మనం వండుకొని కూర చేసుకోవచ్చు. అది ఇదైతే చిర్రాకు. సో మనం పప్పుల్లో అట్లా వేస్తారు కదా, మేమైతే దీన్ని చిర్రాకు అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇది ఈ ఆకుని మీరేమంటారో కామెంట్ చేయండి. ఇదైతే చాలా కొంచెమే, మా వరకే ఆకుకూర తినాలి కాబట్టి ఇది మా వరకే, మేము ఇదైతే ఏం అమ్మము. అండ్ ఇవే గైస్ మా తాత వంకాయ చెట్లు వేస్తున్నామని చెప్పారు కదా, ఇవే వంకాయ చెట్లు. ఇవంతా వంకాయ చెట్లు అనమాట, మీరు చూడొచ్చు. దీనికి ఇంకా నీళ్ళు పట్టలేదు, అవన్నీ అయిపోతే పడతారు. సో పొద్దునే వీటిని గీసారు గైస్ మా తాత, అంటే వీటికి దీని దగ్గర కలుపు అంతా వచ్చుంటే నీట్గా చేశారు. నేను అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ పొద్దున్నే లేసేస్తారు ఆయన, నేను నిద్ర లేవనప్పటికి ఇంకప్పుడే వచ్చి అన్నీ చేసేస్తారు. సో అందుకని ఈరోజు వీడియో తీసి పెడతా ఉన్నా. ఇదే మా మినీ తోట. సో మా తాత అండ్ వాడు నా ఫ్రెండ్ రవీంద్ర. హాయ్ చెప్పు, చెప్పు బాగా చెప్పు, చెప్పు మా అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. వీడు నా ఫ్రెండ్ గైస్ రవీంద్ర. మీలో ఎవరికన్నా రవీంద్ర తెలుసుంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకే గైస్, ఇది చిన్న వీడియో. మీకు కానీ నచ్చినట్లయితే మన వీడియోని యాజ్ యూజువల్ ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అని చెప్పి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి గైస్. సో నేను ఎందుకంటే ఈ వీడియో పెడతా ఉన్నాను అని చెప్తే, నేను బయట చూశానమాట చాలా స్టోర్స్లో ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని చెప్పి చాలా కాస్ట్గా అమ్ముతూ ఉన్నారు. నాకు అప్పుడు తెలియలే ఎందుకు ఇంత కాస్ట్లీ అంటే, సో వాళ్ళు వాటికి ఏం మందులు కొట్టరు, సో అందుకని చెప్పి అవి కాస్ట్ అని. ఇప్పుడు మన ఊరిలో కూడా మనమేం పెద్ద తోటలు వేసుకోలేదు కాబట్టి అన్ని మందులేం వేయరు వీటికి. నాకు తెలిసినంత వరకు వీటికి వేసేది ఏంటి అంటే, ఇప్పుడు పశువుల ఎరువు ఉంటుంది కదా, వాటి పేడ అవి ఆ ఎరువు అవి వేస్తారు. ఇంకా మేమైతే మందులు ఏం కొట్టాం గైస్ ఎక్కువ. ఆ పేడ అవి ఇంకా ఏదో వేపకాయలతో చేసిన పిండి అవి వేస్తారనమాట. సో మా ఊరోళ్ళు చూస్తూ ఉంటారు కదా దేనో, వాళ్ళకి తెలుసుంటే లైక్ మీకు తెలియకపోయి ఉంటే, మీకు ఏమైనా గోంగూర చిక్కుడుకాయలు అవి కావాలంటే మీరు మా ఇంటికి వచ్చి తీసుకోవచ్చు అనమాట. ఓకే గాయస్, హోప్ యూ గాయస్ లైక్ ద వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్ బాయ్ చెప్పురా తాత, బాయ్ చెప్పు. ఓకే గైస్ నేను మీకు ఒకటి చూపిద్దాం అనుకున్నా, అది ఉండండి చూపిస్తా. మా తాత ఈ తోటలోనే ఒక మామిడికాయ చెట్టు వేశారు. సో నేను అది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. చూపిస్తా. తొక్కేస్తున్నాను గైస్ నేను ఇది మా తాత ఇంక తిడతాడు. అద్దోండి అక్కడ మామిడికాయ చెట్టు ఉంది కదా, మా తాత వేశారనమాట. మా తోటలో ఉన్న చెట్లన్నీ ఆయనే వేశారు. కొంచెం మాకు చాలా హెల్ప్ చేస్తారు గైస్. ఇద్దండి ఇంకొక మామిడికాయ చెట్టు, బాగా చూపిస్తా ఆ పక్కకి వెళ్ళి. ఇదైతే ఇది ఇంత ఇగురు పెట్టి వస్తుందంటే దానికి కారణం మా తాతే. ఇది ఎందుకంటే పశువులన్నీ వచ్చి విరిచేసి తినేస్తూ ఉన్నాయి. సో దానికి ఈ విధంగా కంప నాటాడు. ఇప్పుడు అది ఇగురులు పెట్టి నెక్స్ట్ ఇయర్కి కాసేస్తుంది కదా తాత, నెక్స్ట్ ఇయర్కి కాసేస్తుందా. సో గైస్ మీకు నేను ఇందాక మామిడికాయకి చెట్టు చూపించాను కదా, ఇదే అన్నమాట ఆ చెట్టు. సో దీన్ని పశువులు వచ్చి కొరికేసి అది ఎన్ని సంవత్సరాల నుంచి అట్లానే ఉండిపోయింది. మా తాత వచ్చి నాకు దీనికి కొంచెం కంప అంతా నాటి మంచిగా వాటర్ పట్టేసరికి ఇప్పుడు ఇగురులేసి బాగా వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి అయితే ఇది కాయలు కాసేస్తుంది. అండ్ నేను మీకు ఇంకొకటి చూపించాలి. సో అదొక చెట్టు, అండ్ ఇక్కడ మనకి ఇంకొక మామిడి చెట్టు కూడా ఉంది. సో మామిడి చెట్లు ఎక్కువ ఉన్నాయి గైస్ మా ఇంటి దగ్గర, మీరు చూడొచ్చు. ఇదొకటి. ఇంకొకటి అయితే నా ఫేవరెట్ పనసకాయ చెట్టు, ఇదైతే చెట్టల్లో ఉంది.
మీకు కనిపిస్తుందని అనుకుంటా ఉన్నా అద్దం. నా ఫేవరెట్ గైస్ పనసకాయ చెట్టు. సో ఇది యాక్చువల్లీ 2 చెట్లు ఉన్నాయి, 2 చెట్లు కొని వేసాము. ఒక చెట్టు అయితే ఆ బర్రెలు కొరికి అది చచ్చిపోయింది ఇంకా. సో దీన్నే కాపాడుతూ ఉన్నాడు మళ్ళా రవీంద్రరా. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తా, ఇద్దండి. ఫస్ట్ టైం గైస్ మా టెంకాయ చెట్టు కాయలు కాసింది. ఇంతకు ముందు అసలు కాయలే లేవు, ఫస్ట్ కాపు అన్నమాట. అంటే చిన్ని చెట్టే, మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి చూపిస్తాను నేను. చిన్ని చెట్టే కాయలు కాసింది, ఫస్ట్ కాపు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న వేసారు ఈ టెంకాయ చెట్లు. అండ్ వీటిలన్నిటిని టేక్ కేర్ చేసింది నేనే గైస్. వాటన్నిటికి నీళ్ళు పోసి ఇది ఇంకో చెట్టు పిందలేస్తూ ఉంది, మీరు చూడొచ్చు. అండ్ ఇలాగే మనకి ఇక్కడ చాలా టెంకాయ చెట్లు ఉన్నాయి. సో ఎందుకు ఇన్ని టెంకాయ చెట్లు ఉన్నాయి అంటే, మేము టెంకాయలు బూడ్చిపెట్టామా, అవి చెట్లు వచ్చేసాయి. ఇంకా ఈ చెట్లన్నీ మా ప్లేస్ ఇదంతా మా ప్లేసే, మందే ఖాళీ ప్లేసు. ఈ ప్లేస్లో వేద్దాం అనుకున్నాము, బట్ సమ్ రీజన్స్ వల్ల అది కుదరలేదు, కొన్ని ఇబ్బందులు వచ్చేసి. సో ఈ చెట్లన్నీ ఇంక ఇట్లా పెరిగిపోయాయి అనమాట. రా చూపిస్తా, దాన్ని ఎక్కింది మళ్ళీ చూపిస్తారా. అండ్ హియర్ మనకి ఇంకొక టెంకాయ చెట్టు కూడా ఉంది, చిన్నది. రారా చెప్పు గైస్. రవీంద్ర ఏదో చెప్తాడంట మీకు, చెప్పు రవీంద్ర. టెంకాయ చెట్టు ఇదే గైస్, చెప్పు. టెంకాయ చెట్టు ఇదే. ఇదేం చెట్టా? రామాఫలం. ఇది రామాఫలం చెట్టు గైస్. ఇది నేరేడు పండు చెట్టు గైస్. దీని నేరేడు పళ్ళు ఎవరు తిన్నారు చెప్పురా గైస్. మీకు దీనికి స్టోరీ చెప్పాలి. మా అమ్మ దీనికి చాలా నేరేడు పళ్ళు కాసున్నాయి గైస్, బాగుంటుంది చాలా. ఎంత సైజు ఉంటుందిరా? ఇక్కడ రారా, వీడియోలోకి రా. ఇంత సైజు ఉంటుంది గైస్. ఎంత సైజు? ఇంత సైజు. ఎట్టుంది టేస్టా? బాగుంది, తీగా ఉంది. ఎవరెవరు తిన్నారా? నేను, తాత, ఒక్కరమే. మీరిద్దరే తిన్నారా? ఎన్ని కాయలు కాసాయా? చెనకాయలు కాసాయి గుత్తులుగా. చెనకాయలు కాసాయి గుత్తులుగా కాసాయా గైస్? నా ఫ్రెండ్ గైస్ వీడు. సో ఇది మీరు చూడొచ్చు, పెద్ద నేరేడు చెట్టు. మా అమ్మ కింద కొమ్మలన్నీ నరికి అది పైకి వెళ్ళిందనమాట. సో ఇది మా తోట. రవీంద్ర ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. ఏ క్లాస్ చదువుతున్నారా నువ్వు? 5th క్లాస్. 5 గైస్. అండ్ ఇది ఇంకొక మామిడి చెట్టు గైస్. ఇది నా ఫేవరెట్ మామిడి చెట్టు, ఎందుకంటే ఇది బంగినపల్లి గైస్, నా ఫేవరెట్ మామిడి పళ్ళు. నా ఫ్రెండ్స్ అందరికీ ఆల్మోస్ట్ తెలుసుంటుంది. ఇది చాలా ఇయర్స్ నుంచి కాస్తూ ఉంది కాయలు, బట్ లాస్ట్ ఇయర్ కాయలేదన్నమాట ఎక్కువ. అండ్ ఆ కోతులన్నీ ఎక్కువ కొరికేసాయి గైస్, అట్లా అయిపోయింది. అండ్ మీకు ఇంకొకటి చూపించాలి. మా తాత ఈ చెట్టు కింద ఇదంతా చూడండి ఎంత నీట్గా పెట్టుంటారో, నీట్గా చేసుంటారు ఇదంతా. సో దీనంతా చుమ్మడానికి మా తాత ఒకటి తయారు చేశాడు గైస్. ఇది చుమ్ముకునే చీపురు కట్ట ఒకటి తయారు చేశాడు, అంటే వంగి చుమ్మలేమని చెప్పి. నువ్వు అడ్డం లేమా, నువ్వు నా వీడియోలోకి వస్తావు, నీ కొడుకు తిడతాడు మళ్ళా. అది గైస్. ఇది చెప్పు, బాయ్ చెప్పి రవీంద్ర. ఇదే మన వీడియో. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఇక్కడ రామాఫలం చెట్టు కూడా ఉంది. ఇది మా అమ్మ దీన్ని నరికి అట్లా చేసేసింది. అవి టెంకాయ చెట్లు. ఇదే గైస్ మన చిన్న ప్లేస్. హోప్ యూ గైస్ లైక్ ద వ్లాగ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బాయ్, టేక్ కేర్.